శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మరి ఈరోజు నీ పాద సన్నిధిలో మేమందరము కూడా కలిసి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే నాయన, మేమే ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం తండ్రి. మా జీవితంలో అది జరగాలి, ఇది జరగాలి, ఫలానాది కావాలి అనే కోరికలు, ఆశలు మాలో ఉంటాయి. కానీ అది ఏది మాకు మంచిదో, ఏది జరిగితే మా జీవితానికి మంచిదో తండ్రి అది మీకే తెలుసు కనుక మీరే వాటిని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎందుకంటే మా ఆలోచన కంటే మీ ఆలోచన గొప్పగా తండ్రి. మేము ఆలోచించేవి చాలా చిన్నవి, మీరు మాకు ఇచ్చేవి లేదా మీరు మా గురించి ఆలోచించేవి చాలా పెద్దవి తండ్రి. కనుక మా చిత్తం కాదు తండ్రి, మీ చిత్తానుసారంగా మీరు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, మరింత వరకు ప్రార్థనల్లో, పాటల్లో, వాక్య పఠనంలో నాయన మీరున్నారు. మీరు నడిపించే విధానం బట్టి వందనాలు తండ్రి. ఇది ఇక ముందు జరగబోయే వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ మాటలు కావాలో, ఎవరు ఏ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరు ఏ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, మరి వాటి వైపు వారిని చూడకుండా కేవలం నీ వైపు చూసే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచి. మేము ఎప్పుడైతే ఓర్పుతో ఎదురు చూస్తామో తండ్రి, ఆ ఓర్పు గొప్ప దోహకార్యాలు జరగకుండా కాపాడుతుందని, మీరు ఏదైతే అనుకున్నామో అది జరగాలంటే ఎదురు చూడాలని ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. కనుక మరి ఈరోజు ఇక్కడ ఉన్న అందరితో కూడా మీరు మనకు మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచాలి. ఎత్తబడిన వాక్యమును వింటున్న వారికి వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయమును అందరికీ దయచేయండి. అలాగే నీ మాటలు చెప్పుడకు సిద్ధపడుతున్న నాకును సంయోజితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించుటకును, చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించు. మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాము. సమయం అనేది చాలా విలువైంది కనుక సమయం పోలేక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయాలట, సద్వినియోగం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేద్దాము. మరి ఈరోజు చదివిన వాక్య పఠనంలో ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే 104వ కీర్తన ప్రారంభ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనతను వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేవుడి గురించి మాట్లాడుతూ ఆ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఘనత వహించిన వాడవు, అలాగే నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నవాడు. అంటే భక్తుడు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, నువ్వు చాలా గొప్పవాడువు. ఎవరట? దేవుడు ఎవరట? చాలా గొప్పవాడు.
నీవు ఘనమైన కార్యములు చేయగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైనదంటూ కూడా ఏది లేదు. చాలా మంది కుటుంబాల్లో చాలా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఒకటి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఏ దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏది కావాలని ఎదురు చూస్తున్నావో, నువ్వు నిరాశపడవద్దు. దేవుడు నూతనమైన కార్యాన్ని నీకు చూపిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారండి. చాలా కుటుంబాలు ఉంటాయి. అన్ని కుటుంబాలు ఒకేలా ఆలోచిస్తాయా అంటే ఆలోచించు. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్కటి కావాలి. దేవుడు అనే మాట ఏంటంటే, నువ్వేదైతే అడుగుతున్నావో, అంటే అడగడం చాలా అడుగుతాం, మనందరం కూడా చాలా అడుగుతాం. అవి కొన్ని దేవుడికి ఇష్టం ఉంటాయి, కొన్ని దేవుడికి ఇష్టం ఉండవు. అంటే మనకు నచ్చినవే మనం ఎక్కువ అడుగుతూ ఉంటాం, మన ఇష్టపడేవే మనం ఎక్కువగా అడుగుతూ ఉంటాం. మనం ఇష్టపడేవే సుమా, దేవుడు ఇష్టపడేవి కాదు. దేవుడు అనే మాట ఏంటంటే, నేను ఏదైతే ఇష్టపడతానో అది నువ్వు అడిగితే అది నీకు జరుగుతుంది, అది నేను ఇస్తాను. ఉదాహరణ ముందు ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము తన ఊరు వదిలిపెట్టిన తర్వాత ఏంటంటే, అబ్రహాము ఊరు అనే తన ఊరు పేరే ఊరు. ఆ ఊరిని వదిలిపెట్టి నువ్వు బయటకు వచ్చేయన్నాడు దేవుడు. నీ తల్లి ఇంటిని, తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్నేహితులను, ఏదైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ వదిలిపెట్టి నువ్వు బయటికి రావాలి. ఆ మాట నమ్మాడు. అతనికి తెలియని ప్రదేశం, తెలియని దేశం తీసుకువెళ్తున్నాడు అతను, అంటే దేవుడు. అది గుడ్డిగా నమ్మాడండి. దేవుని మాట ఎలా నమ్మాలట? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డిగా నమ్మాలి. నేను పరిశోధిస్తానండి ఉండలేదు. దేవుడు నమ్మిన తర్వాత చేయవలసిన పరిశోధనది. దేవుణ్ణి నమ్మిన తర్వాత చేయవలసిన పరిశోధన ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, ఎక్కడుంది, ఏం జరుగుతుంది అని నువ్వు పరిశీలన చేస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిన సమయం నీవు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత. ఇక్కడ అబ్రహాము గారితో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు విడిచిరా అన్నాడు. విడిచి రమ్మనగానే ఆయన వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది మనం చదువుకునే ముందు కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట రాయిస్తాడు. అది మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము పేజీ నెంబర్ 157, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 157, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఏంటంటే మళ్ళా ఆ మాట చదువుదాం. ఆ మాటే ఏంటమాట? కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం అంటే అది రావడానికి కొంచెం టైం పడుతుంది. పౌలు గారు అనుకున్న వెంటనే ఆ కార్యానుకూలమైన సమయం రాలేదు.
చాలా టైం పట్టిందండి. అనేకమైన ఆత్మలు రక్షించడానికి ఆయన కొన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఆయన రక్షణ పొందుకున్న వెంటనే ఆత్మలు రక్షించడానికి అవకాశం లేదు ఆయనకి. ఎవరు నమ్మేవారు కాదు ఆయన్ని. ఆయన సంఘంలోకి వస్తుంటే పేతురు గారే భయపడిపోయారట, యోహాను గారే భయపడిపోయారట. అప్పటికి ఎంతమంది శిష్యులు అయితే ఉన్నారో వారందరూ పౌలు గారు వస్తుంటే అక్కడ వాళ్ళకి వచ్చి డౌట్ ఏంటంటే, గొర్రె చర్మం కప్పుకుని వస్తున్న తోడేలు అన్నారండి. ఎవరిని? అపోస్తలుడైన పౌలు గారండి. అంటే ఆయనకి దేవుడు నమ్ముకున్న వెంటనే ఆయన్ని పొగడ్డాలు కానీ ఆయనకి ఏదో చేయడానికి ఏమీ లేవు, అన్ని శ్రమలే శ్రమలే. దొంగ అన్నారట. ఈయనెవరట? దొంగ. క్రైస్తవులను చంపడానికి లేదా పట్టుకోవడానికి వచ్చిన ఒక దొంగ. అంటే అనేకమైన మాటలు లేదా అనేకమైన నిందలు అనుభవించిన వాడు పౌలు గారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో కార్యానుకూలమైన మంచి సమయం కూడా నాకు ప్రాప్తించి ఉన్నది. అంటే ఒక టైం అనేది వస్తుంది, అది వచ్చేంత వరకు ఎలా ఉండాలట? ఓర్పుతో ఉండాలట. ఓర్పు అనేది ఈరోజు క్రైస్తవ్యంలో లేదు. ఓర్చుకునే ఆ శక్తి మనకి ఈరోజు కనిపించట్లేదు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఓర్చుకుంటే ఎలా ఉంటుందో, ఓర్పు వల్ల జరిగే కార్యాలేంటో, ఓర్పు వల్ల వచ్చే గొప్ప ఫలితాలేంటో బైబిల్ మనకు చాలా మంది ద్వారా మనకి నేర్పిస్తుంది. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఇప్పటికీ కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది అన్న మాట పౌలు గారు నోట ఇక్కడ మనం వింటున్నాం. ప్రేమ దేవుని వల్ల ఇప్పుడు మనం జాగ్రత్తగా పాత నిబంధనలోకి వెళ్ళగలిగితే ఇదే మాట, కార్యానుకూలమైన సమయం అపోస్తలుడైన పౌలు గారికి ఏం జరిగింది? ప్రాప్తించింది. అంటే వచ్చింది. అంటే వచ్చిందంటే ఏంటి? ఆ ధర వచ్చింది, లేకపోతే బంగారం వచ్చే కాదు, అవన్నీ ఆయనకు ఉన్నాయి. ఉన్న వాటిని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఉన్న ఈ పెంట, ఆయన అన్నాడు స్వయంగా అన్న మాటే అది. ఏంటన్నా? పెంట, ఈ పెంట నాకు వద్దు. ఆ రోజు క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మందికి పరిచయం చేయడానికి ఆనాటి అపోస్తలుల్లో ఆనాటి గొప్పవారు, దేవుని పనివారు, దేవుని జత పనివారు, ఇప్పుడు పోగేసుకుంటున్న పోగేతులంతా వాళ్ళు ఏమన్నారంటే పెంట అన్నారు. ఈ పెంట నాకు వద్దు, ఇది పరలోకానికి రాదు, ఇది ఈ భూలోకంలో నాశనానికి మూలం ఏంటంటే ఈ పెంటే, ఇది మాకు వద్దు అని ఆయన మంచి సమయం ఏంటంటే అనేక ప్రాంతాల్లో అనేకమైన ఆత్మలను రక్షించడం, అనేక సంఘాలు కట్టడం, అనేక మందిని దేవుని రాజ్యములోనికి చేర్చడం. నిజంగా ఇది చాలా చాలా ఉత్తమమైన పని. ప్రేమ దేవుని వల్లరా ఆ పని ప్రాప్తించిందట ఆయనకి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. ఇది అనేకమైన సంఘాలు కట్టడం, అది కూడా ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు. ఆయన సంఘానికి మూల స్తంభమై ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంఘములోనికి అనేక మందికి చేర్చడం అనేది దేవునికి ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పని చేయడానికి నాకు ఈరోజు ప్రాప్తించబడింది. నేను చాలా చాలా ధన్యుడిని. అందుకే ఆయన మాట ఏంటంటే, నేను పానార్పముగా పోయబడితిని. ప్రాణార్పముగా పోయబడుతుంది. దేని గురించి పోయబడుతుంది? ఈ రోజు సంఘాలు కట్టి డబ్బులు సంపాదించుకోవడానికంటే కాదు, సంఘాలు కట్టి అనేక మందిని దేవుని దగ్గరికి చేర్చడానికి, నడిపించడానికి.
అనేక మందిని దేవుని యొక్క ఆ పరలోకానికి చేర్చడానికి నాకు మంచి సమయం ప్రాప్తించబడింది అని అపోస్తలుడు పౌలు గారికి చెప్తూ ఉన్నారు. ఇదే పాత నిబంధనలు వెళ్ళగలిగితే ప్రేమ దేవుడు వల్ల అదే మాట కొరకు వెళ్ళగలిగితే మనకి బాగా తెలిసిన ఒక తండ్రి, ఆయనకి దేవుడు పెట్టిన పేరు విశ్వాసులకు తండ్రి. ఎవరైనా అబ్రహాము. అబ్రహాము గారి గురించి మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచించగలిగితే ప్రేమ దేవుడు వల్ల ఎన్నో గొప్ప విషయాలు మనకు అర్థమైంది. చాలాసార్లు ఆయన గురించి విన్నాం, ఆయన కుటుంబం గురించి కూడా విన్నాం. అయితే విన్నాము, కానీ వాటి నుంచి ఆ కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఇది ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. చాలా మంది గురించి మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. అంటే చదివి ధ్యానిస్తే సరిపోతుంది అని అంటే కాదు ప్రేమ దేవుని వాళ్ళరా. వారి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు అబ్రహాము గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాము. మనకు తెలిసినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే బైబిల్ ఎన్నిసార్లు చదివినా చదువుతుంటే కొత్తగా దేవుడు ఆ విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. విదేశీ సంగతులే, కానీ మనకి ఏదైతే కావాలో ఆ మాటను మళ్ళీ మనకి నేర్పిస్తూ ఉంటాడండి. జాగ్రత్తగా విందాం. మీరు ఆలోచనలు అన్ని పక్కన పెడదాం. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మిమ్మల్ని ముందు ఎవరు పరిచయం చేశారు ఇక్కడ? అబ్రహాం తర్వాత మీకు ఒక వచనం చూపించారు. మొదటి కొరింథీ పత్రికలో 16వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించబడింది. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, ఇదిగో ఎదురు చూస్తున్న ఆ కార్యానుకూలమైన సమయం ఇప్పటికి నాకు ప్రాప్తించబడింది. అంటే ఆయన అనుకున్నది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ జీవితంలో జరుగుతుంది. ఆయన అనుకున్నది ఏంటంటే ఒక మాట చెప్పి అప్పుడు అప్పుడు తిరిగిపోతుంది. ఆయన అనుకున్నది ఏంటంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద ఏ శ్రమలైతే అనుభవించారో, ఆయన కోరిక ఆ శ్రమలన్నీ నేను అనుభవించాలి. ఆ శ్రమలు, ఆ సిలువ శ్రమలలో పాలిభాగం నేను పంచుకోవాలన్నాడు. ఏదైతే పౌలు గారు అడిగారో, ఏదైతే పౌలు గారు కోరుకున్నారో, పౌలు గారు కోరుకున్నది ఈ లోకంలో నాకు మంచి పేరు రావాలని అనుకోలేదు ఆయన. నేను అందరికంటే ధనవంతుని కావాలని అనుకోలేదు ఆయన. ఇదిగో ఈ ఊర్లో ఎవరు కొనలేని కారు నీ ముందే కొనాలని అనుకోలేదు ఆయన. ఇదిగో ఈ ఊర్లో ఎవరికి లేని మందిరం నీ కట్టాలని అనుకోలేదు ఆయన. ఎవరికి లేదు, నాకే ఉండాలి అన్న ఆలోచన పౌలు గారికి లేదు. ఆయన అనుకున్నది ఒక్కటి ఏంటంటే, ఆయన సిలువ శ్రమలో నేను పాలి భాగస్తుని కావాలి. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కోరిక. ఎవరైనా కోరుకుంటారంటే సిలువ శ్రమలో భాగం అంటే దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తముతో దెబ్బలు ఎవరు కోరుకుంటారు చెప్పండి ఈ రోజుల్లో? పౌలు గారి యొక్క విధానం చాలా గొప్పగా ఉంటుందండి. అది ఆయనకు ఆ మంచి సమయము ప్రాప్తించబడింది. ఆయన కోరిక ఆయనకి తృప్తి కలిగించింది. అలాగే పాత నిబంధనలో మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడున్నాడు ఆయన ప్రారంభం అని అంటే ఆదికాండము 12వ అధ్యాయము, అంతే కదా. ఆయన యొక్క ప్రారంభం అక్కడే ఉంటుంది. మరి ఆదికాండం 12వ అధ్యాయము ప్రారంభం ఏమని రాయబడి ఉంది అంటే, దేవుడు అబ్రహాముతో నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు
వెలుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించిన వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. బయలుదేరిపోడు. తర్వాత మాట ఏమన్నదంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఎక్కడైనా ఏ మాటలోనైనా తప్పిపోయాడు ఆయన? లేదండి. అబ్రహాము గారు దేవుడు మాట విని ఆ విన్న మాట ప్రకారము చేసెను. అంటే ఆధారం అప్పటికి ఏమైనా ఉందా? లేదు. మరి ఏ మాట నమ్మాడంటే దేవుని మాట నమ్మాడు. దేవుని మాట నమ్మి బయలుదేరాడు. ఇలా బయలుదేరిన తర్వాత మొత్తం మీద అనుకుంటున్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అబ్రహాము గారితో తన తమ్ముడు అనుకోండి, లేకపోతే అన్నగారి కుమారుడు అనుకోండి, ఎవరైనా లోతు అని ఒక ఆయనతో వెళ్ళాడు. ఇద్దరు కలిసే పనిచేశారు, ఇద్దరు కలిసే జీవించారు. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఉన్న ప్రదేశం అట నివసించడానికి అనుకూలంగా ఉంది, కానీ ఇంక పట్టట్లేదు, సరిపోవట్లేదు. విస్తారమైన పశువులు, విస్తారమైన గొర్రెలు, విస్తారమైన వాళ్ళకున్నవన్నీ విస్తారంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే అప్పటికే ఒక దేశానికి వెళ్తారు వాళ్ళు, కరువు వచ్చిందని. ఆ దేశంలో చాలా చాలా పనివారిని ఇస్తాడు ఆ రాజు. గాడిదలు ఇస్తాడు, గుర్రాలు ఇస్తాడు, ఇంకా గొర్రెలు ఇస్తాడు. ఇవన్నీ పట్టుకుని అలా వస్తూ ఉండగా ఇద్దరు నివసింపడానికి సరిపోదు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇలాగా అబ్రహాము గారి యొక్క గొర్రెల కాపర్లకి, లోతు గారి యొక్క గొర్రెల కాపర్లకి ఏమవుతుందట? వాదులు వస్తుంది. ఏమొస్తుంది? గొడవ వస్తుంది. ఇప్పుడు గొడవ వస్తే పనివారికి గొడవ వచ్చిందండి. ఇప్పుడు యజమానులు ఉంటారుగా, యజమాని ఎలా ఆలోచించాలి? నా పనివారిని ఉంటే వాళ్ళు కొట్టడానికి వెళ్ళాలా? ఆలోచించాలి కదా. ఇక్కడ అబ్రహాము గారు ఆలోచించడం మొదలు పెట్టాడండి. నిజంగా దేవుని యొక్క కృప ఉంటే ఆలోచించడం మొదలు పెడతాం. ఆలోచించకపోతే చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు అయిపోతాయి. అబ్రహాము గారు ఆలోచించి ఏమంటాడంటే, లోతుని పిలిపిస్తాడు. తమ్ముడు పిలిపించి, ఆయన నీ గొర్రెల కాపరికి నా గొర్రెల కాపరికి ఫైటింగ్ జరుగుతుంది, కానీ మనం ఉన్న చోట చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మన ఇద్దరు దెబ్బలాడుకుంటే, ఇప్పుడు నా దగ్గర పనిచేసేవారు నీ దగ్గర పనిచేసేవారు దెబ్బలాడుకుంటే మన ఇద్దరు దెబ్బలాడుకున్నట్టే. కాబట్టి అలా జరగకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది మన దేవునికే అవమానం. ఎంత గొప్పవాడి. ఇప్పుడు మనం ఇప్పుడు గొడవలు పెట్టుకుంటున్నాం. ఈ గొడవ ఎప్పుడో జరిగిందట. ఎప్పుడో అబ్రహాము గారి దీన్ని ఏం చేశాడట? సమాధాన పరిచేసాడని. బైబిల్ చదివితే ఇలాంటి మాట మనకు అర్థమయ్యి గొడవకు దూస్తాడు, కాలు దూస్తాడు గొడవకి. ఈ మాట చూసినోడు ఏం చేస్తాడంటే వెనక తగ్గుతాడు. చూసేవాడు అనుకుంటారంటే వీరికి ఏం చేయాలి కాదు, వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళు గొడవకి వెళ్ళలేరు. గొడవకి వెళ్ళలే కాదు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడంటే. దేవుడు నువ్వు గొడవకి వెళ్ళొద్దు, సమాధాన పరచడానికి ఇది వెళ్ళి తప్ప గొడవకైతే వెళ్ళదు. అబ్రహాము చెప్పేశారు అక్కడ, వద్దు, గొడవలు పడొద్దు. కాబట్టి రా, నీకు ఏది కావాలో చూసుకో. ఇద్దరం కలిసి ఉంటే ఇదిగో వీళ్ళ వల్ల గొడవలు వస్తాయి. విడిపోతే ఆనందంగా ఉండొచ్చుగా, విడిపోయి సంతోషంగా ఉండొచ్చుగా, విడిపోయి ఒక్కటిగా ఉండొచ్చు కదా. అయినా మనకున్న ఈ సంపదను బట్టి, మనకున్న ఈ ప్రదేశం చాలట్లేదు కదా, ఎలాగా మనం బయటికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు పలానా చోటుకి వెళ్ళు అనలేదు అబ్రహాము గారు. నీకు ఏది నచ్చితే, నీకు ఏది అనుకూలంగా ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళిపో.
తర్వాత నువ్వు వదిలిన చోటికి నేను వెళ్తానన్నాడు. లోతు గారు చూశారట సొదొమ గొమొర ఎలా ఉందంటే పాలు తేనెలు ప్రవహించే దేశంగా, అంటే నిత్య పంటతో గొప్పగా ఉండేసరికి లోతు గారు అనుకున్నాడట ఇదేదో బాగుంది కదా అని నేను అలా వెళ్తానన్నాడట. లెక్కైతే అబ్రహాం గారు ఏమనాలి, మామూలుగా లోకానుసారమైన మనిషి అయితే ఏమనాలి, అరే నువ్వు అలాగెంత ఎలా కుదురుద్ది, ఆ పక్కన చాలా బాగుంది కాబట్టి నువ్వు ఒక్కడే తీసుకోవడం కుదురు, నువ్వు సగం తీసుకుందాం నీలో సగం తీసుకుంటాం అంటే లోకానుసారమైన మనిషి అయితే. కానీ అబ్రహాము లోకానుసారమైన మనిషి కాదు. అబ్రహాము గారు దేవుని యొక్క ఆలోచనతో వెళ్తున్నవాడు ఆయన. దేవుడు రమ్మంటే వదిలి వచ్చేసిన వాడు ఆయన. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు నా పక్షమున ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. కాబట్టి నా తమ్ముడు ఎలా వెళ్తానంటే అలా పంపించేద్దాం అని చెప్పేసి సరే నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిగులుందో ఆ వైపు చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దామండి. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనం. 13 నుంచి చూడండి. 13 నుంచి సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత చూడండి, ఎప్పుడంటే అబ్రహాము లోతు ఉన్నప్పుడు దేవుడు వచ్చి తేల్చలేదు అది ఇది అని. అబ్రహాంకి అవకాశం ఇచ్చాడు. అబ్రహాము లోతు చెప్పినట్టుగా లోతు వెళ్ళిపోయాడు బాగున్న చోటికి. అప్పుడు దేవుడు వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాం ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుడు మనం ఒంటరిగా మిగిలిపోతే చూసి ఊరుకునే దేవుడు కాదు. ఆయన వచ్చి నేను నీకు తోడై ఉన్నాను భయపడొద్దు అని భరోసా ఇచ్చే దేవుడు ఆయన. అబ్రహాము చూసేదంతా ఎండిపోయింది, ఏం బాలే. కానీ అరే నా తమ్ముడు బాగున్న చోటుకి వెళ్ళిపోయాడే, నాకు ఇది వదిలేశాడే అని అనుకోలేదు ఆయన. ఎందుకు అనుకోలేదంటే ఆయన పక్షమున ఎవరున్నారట, దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చేసాడండి. చూడండి దేవుడు, యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చెదను. ఇక్కడ విషయం మీకు బాగా జ్ఞాపకం చేయాలి. అబ్రహాము గారు లోతును పిలిపించి ఏమన్నాడు, నీకు ఏది బాగుంటే ఆ తట్టు వెళ్ళిపోన్నాడు కదా, అన్నాడా లేదా? అన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము గారికి భార్య ఉంది కదా, ఉందా లేదా? ఒప్పుకుంటుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నారండి, వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారండి. ఆస్తి విషయంలో గొడవలు వచ్చేయండి. ఏమంటే ఆస్తి విషయంలో గొడవలు వస్తే తమ్ముడు 4 భాగాలు 3 భాగాలు అట్టుకుపోతున్నాడు. అన్నయ్యకి ఒక భాగం వస్తుంది. సరేరా నువ్వు 3 భాగాలు అట్టుకుని ఒక భాగం తీసుకుంటారని ఒకవేళ అన్నయ్య ఒప్పుకున్నా ఆయన భార్య ఒప్పుకుంటుందా చెప్పండి? ఒప్పుకోదు. సహజమే, ఎవరు ఒప్పుకోరు. ఏమంటారు చెప్పండి? వీడి తమ్ముడికి 3 భాగాలు ఏంటి, మనకి 1 భాగం ఏంటి? అలా కుదరద్దు. అక్కడ ఆటోమేటిక్ ఏ రేంజ్ అవుతుంది? గొడవ రేంజ్ అవుతుంది. ఈ గొడవలో మళ్ళా ఎవరు వస్తారు? భయంగా పెద్దలు వస్తారు. ఇప్పుడు పెద్దలు ఏం చెప్తారు? మీ ఆయనకి బుద్ధి లేదు. ఫస్ట్ భార్య గౌరవం ఉంది, భార్య గౌరవం ఎందుకు భర్త గౌరవం. ఇప్పుడు భార్య అనే మాట ఏంటంటే మీ ఆయన చేతగానోడు ముందు ఎక్కింటారు బాగా అని చెప్పేసరికి ఇవిడికి ఇంకా ఎక్కువ మండిపోయి చిన్న గొడవ ఎక్కడ పోతుందంటే పెద్ద పెద్ద గొడవ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. అబ్రహాము గారి భార్య కూడా మరి అలాగే అన్నారు కదా. అందు ఎందుకందు ఆ రోజు అక్కడి నుంచి తల్లింటిని తండ్రి ఇంటిని వదిలి వచ్చేటప్పుడే ఏమి మాట్లాడలేదు కాబట్టి నా భర్త మార్గమే నా మార్గం, నా భర్త ఎలాగెళ్తే నేను అలాగే వెళ్తాను. అంటే
భార్య సపోర్ట్ చేస్తే భర్త ఏదైనా చేయగలరండి. ఎందులోనైతే ముందుకెళ్ళిపోగలరు. నష్టం కలుగుతున్నా సరే భార్య సపోర్ట్ చేస్తే ఆ నష్టం లాభకరంగా మారిపోతుంది అన్నమాట. అది భర్తకి ఎవరు సపోర్ట్ కావాలి? భార్య సపోర్ట్ కావాలి. ఇక్కడ ఉంది అబ్రహాం గారికి. కాబట్టి దేవుడు అన్న మాట ఏంటంటే, ఇదిగో ఈరోజు కొన్ని ప్రాంతాలు మీ తమ్ముడు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ ప్రాంతాలన్నిటినీ పరిపాలించేది, అన్నిటినీ బాగా స్వతంత్రించుకునేది ఎవరో తెలుసా? నీ సంతానమే. అప్పుడు పిల్లలు ఉన్నారా? లేదు. అప్పుడు ఆయనకి సుమారుగా 70 నుంచి 75 సంవత్సరాలు. ఎవరికి? అబ్రహాము గారికి. అయితే అప్పటికి పిల్లలు లేరు, ఏమీ లేరు, కానీ మొత్తం ఇక్కడ ఇదంతా కూడా స్వతంత్రించుకునేది నీ సంతానమే చాలా క్లియర్ చెప్పాడండి. చూడండి అక్కడ మాట. ఇక్కడ అది 16. మరియు నీ సంతానములు భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపలేని ఎడల నీ సంతానములు కూడా లెక్కింపవచ్చునా? నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఇబ్రోలోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అంటే దేవుని మాట నమ్మెను. అప్పటికి ఈయనకి ఎన్ని సంవత్సరాలు? 70 నుంచి 75 సంవత్సరాల లోపు ఈయనకి వయసు. దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానం బహు విస్తారంగా ఉంటారు. అబ్రహాం నమ్మాడా లేదా? నమ్మాడు. ఇక్కడ వరకు అబ్రహాము గారి భార్య సపోర్ట్ చేసిందా లేదా? చేసింది. అంటే విశ్వాస జీవిత పరిమాణంలో, ఈ జీవితంలో విశ్వాసంతో నమ్మకంగా ఉన్న మనకి ఎక్కడో ఒక చోట అవిశ్వాసం అనేది వస్తుందా రాదా? వస్తుందా రాదండి? నేను బలమైన విశ్వాసంలో, మేము బాగా పునాదులు వేసుకున్న విశ్వాసంలో మేము తొలగిపోము అని అనుకున్నా సరే ఒక్కొక్కసారి వస్తూ ఉంటది. వస్తున్నప్పుడు లేదా వచ్చినప్పుడు దాన్ని తిరిగి పారదోలవలసిన బాధ్యత కూడా దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నీకు నేను ఇస్తాను అన్నాడు, నిన్ను గొప్ప స్థితిలో పెడతాను అన్నాడు. ఇదిగో ఈ పొడుగు, ఈ వెడల్పును నువ్వు తిరిగినంతటి కూడా దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. అంటే దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. పౌలు గారిలో మనం చదువుకున్న మాట ఏంటది? కార్యానుకూలమైన సమయం. ఇప్పుడు అబ్రహాము గారికి కూడా కార్యానుకూలమైన సమయం రావాలి. ఇప్పుడు అప్పుడే రాలేదు ఇంకా. దాని గురించి ఏం చేయాలట? ఎదురు చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉంటాం. ఈ ఆలోచనతో ఉంటామంటే కుటుంబంలో మనకి ఎలాంటి సమస్య రాకూడదు, ఒకవేళ వచ్చిన ఆ సమస్యను తట్టుకోగల శక్తి మాకు దయచేయండి అని దేవుని అడుగుతామండి. అంటే జ్ఞానయుక్తమైన ప్రార్థన అంటే అదే. వచ్చిన సమస్యను తీసే అంటే అది జ్ఞానయుక్తమైన ప్రార్థన కాదట. ఏ సమస్య అయినా రానివ్వండి దేవా, ఆ సమస్యను తట్టుకోగలిగే శక్తి మాకు దయచేద్దండి. ఇది జ్ఞానయుక్తమైన ప్రార్థనట. ఇప్పుడు అబ్రహాము గారి జీవితంలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అలా గడుస్తూ ఉండగా 10 సంవత్సరాలు గడిచినాయట. 10 సంవత్సరాలు గడిచినాయట. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత సారమ్మ గారికి డౌట్ వచ్చింది. అంటే 70 సంవత్సరాలు గడిచి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటే 80 నుంచి 85 సంవత్సరాలు
ఎవరికి? అబ్రహాం గారికి. సారా గారికి డౌట్ వచ్చింది, వయసు ఎక్కువైపోతుంది, ఇక మనకి పిల్లలు పుట్టకపోవచ్చు, కాబట్టి ఏం చేద్దాం అంటే అప్పుడు వారికి దగ్గర దాసీలు ఉంటారు కదా. సారమ్మ గారు ఆలోచించింది ఏంటంటే, ఆమె ముందు అక్కడికి వెళ్ళి చదివేద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము ప్రారంభ వచనం. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏంటట? ఏమని చెప్తుందట? అంటే పిల్లలు కనకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన కృప లేనిదే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆడన్నది కరెక్టే, కానీ ఎవరైనా చెప్పలేదు. ఆయన ఇస్తానన్నాడు. ఇచ్చినవాడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. ఇది నమ్మాలి. ఆవిడ అన్నమాట కరెక్టే. ఆమెకు గర్భఫలం రాలేదంటే ఎవరు ఆపారట? దేవుడే ఆపాడు. కానీ దేవుడికి ఎవరు అనలేదు కదా. అక్కడ 13వ అధ్యాయం చెప్పిన మాట ఏంటంటే, నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను, ఇసుక రేణు వలె చేస్తాను అన్నాడు. అది కూడా ఎలాగా? అబ్రాహాముకు సారాకు పుట్టిన పిల్లల ద్వారా. ఈ జ్ఞానం ఎక్కడ పోయిందో సారమ్మకు. అంటే ఇచ్చిన హామీ చూడండి, చంద్రబాబు హామీలు ఇచ్చారు. హామీలు జరిగినప్పుడు సంబరపడుతున్నారు, జరగలేని హామీల గురించి బాధపడుతుంటారు. అప్పుడే 20 నెలలు అయిపోయింది, ఇంకా మాకు ఇళ్ల స్థలాలు ఇయ్యలేదేంటి? 20 నెలలు అయిపోయింది, ఇంకా మాకు లోన్లు, మాకు చాలా మంది లోన్లు వస్తున్నాయని బిల్లు కట్టుకుంటారు కదా. అంటే లేట్ అవుతుంది కాబట్టి భరించలేకపోతున్నాం. అంటే మన సమయానికి వస్తే ఆనందం, సమయానికి రాకపోతే ఏదైనా అంతే కదండి. ఇక్కడ అప్పుడే 10 సంవత్సరాలు అయిందని చెప్పి ఎవరు పుట్టలే పిల్లలు, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు? కాబట్టి రాంగ్ స్టెప్ వేస్తుందండి ఆమె. ఎవరు? ఆగడు కాదు, మన సారమ్మ, మన తల్లే, అబ్రహాము గారి యొక్క భార్య. ఏంట రాంగ్ స్టెప్ అంటే, తన దాసి అయిన ఆగర్ని చేంజ్ చేసిందట. చదువుదాం, అక్కడ మాట చదువుతాం. ఎన్నో వచ్చిన అబ్బా? 6వ వచ్చిన. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినను. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలు తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహాములకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చి పెళ్లి చేసేసింది. దేవుడు పిల్లలు ఇస్తానన్నాడు. ఎవరన్నాడా? ఇస్తానన్నప్పుడు ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలా అక్కర్లొద్దా? ఓపిక పట్టాలి. ఈ రోజు ఆమెకున్న కంగారే ఎవరికి ఉందట? ఎవరికమ్మ? మనకుంది. మనకు కంగారే కదండి. ఏదైనా మన కుటుంబంలో జరగవలసిన కార్యం జరగకపోతే ఇలా కంగారు పడిపోతాం. చక్కటి వివాహం చేస్తాను మా కుమారుడికి, ఇంకా పెళ్లిళ్ళు కుదురుతూ లేదేంటి? టైం రావాలండి. ఇంకో మాట ఏమంటారంటే మన క్రైస్తవులే, పెళ్లి గడియలు పోతాయండి. ఏం పోతాయట? గడియలు పోతే పిల్లలకి ఏమవుదట? పెళ్లిళ్ళు అవ్వట. ఈ పిచ్చి లోపల ఉంది, లోపల ఉంటుంది, ఉండొచ్చు కూడా, మనకు ఉండకూడదు.
పెళ్లి గడికి పోతే మళ్ళా పెళ్లి జరగదట. ఎవరు పిచ్చిది? క్రైస్తవులు కూడా పిచ్చిది. దేవుడు అనుగ్రహం ఉండాలి. దేవుడు దేవుడు చూసినప్పుడు ఆ పెళ్లి చేయరు. అన్ని బాగుంటే ఆమెకి ముక్కు వంకరాలు, కళ్ళు వంకరాలు అయితే, తల వంకర లేకపోతే ఆ మన వంకర ఇది వంకర అని చెప్పి పెళ్లి చేయగొట్టేస్తారు అనమాట. అన్ని బాగా కుదిరితే అది దేవుడిది, కానీ దేవుడు చేయబడినప్పుడు చేయనప్పుడు అప్పుడు మాకు కట్టడం రాలేదు. ఇలా చెడగొట్టుకుని పెళ్లి చాలా ఉన్నాయి. అన్ని పోయిన తర్వాత పెళ్లి అవ్వకపోతే పెళ్లి గడిలు పోయి అంటారు. ఇది క్రైస్తవులు లేదు. ప్రియమైన దేవుడు, క్రైస్తవులు దాని గురించి ఆలోచించక్కర్లే. దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. దేవుడు నీకు నష్టం జరగకుండా చేస్తాడు. అయితే నీవు ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి, ఆయన మెచ్చుకున్నట్టుగా బ్రతకాలి. ఇక్కడ సారా మన అబ్రహాము గారి భార్య మన తల్లి చేసిన పని ఏంటంటే కంగారు పడిపోయి, నా దాసి, ఆమె కూడా ఎవరట? అన్యురాలు, ఐగుప్తురాలు. ఆమెనిచ్చి ఏం చేసిందట? పెళ్లి చేసిందట. అంటే ఇక్కడ ఏం కాబడుతుంది మనకనంటే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరదేమో అని అనుకుని ఏం చేసింది? రాంగ్ స్టెప్ వేసేసింది, తప్పు చేసేసింది. దేవుడు ఇస్తానన్న సంతానం ఈ సంతానమా? ఆ రాంగ్ స్టెప్ చేసిన తర్వాత ఇప్పుడు మా సందర్భం అది కాదు, కానీ చాలా బాధపడతారండి ఇక్కడ. హాగరు కడుపు వచ్చిన తర్వాత హాగరు యజమాని ఎవరు కదా? సారాని ఏం చేస్తుంది తెలిసి ఎగతాళి చేస్తుంది, కించపరిచి మాట్లాడుతుంది. అప్పుడు ఈమెకు ఒళ్ళుడికిపోతారు మాట. అరే తప్పు చేశాను నీకు అని చెప్పి ఏం చేద్దట మళ్ళా ఆమెను అబ్రహాముతో అంటుంది, ఏమని? ఇదిగో నీకు ఆవిడంటే ఇష్టం అని మాట్లాడి వెళ్తే, అమ్మ తల్లి అది నీ దాసురాలే, ఆమె నువ్వు చేసావు, ఆమె నీ దగ్గరే ఉంది, నువ్వేం చేసుకుంటావో ఇది నాకు సంబంధం లేదని లేడండి ఆయన. అంటే అబ్రహాం గారి సంబంధం ఉంది అందులో. అబ్రహాం గారు ఏం మాట్లాడలేదు. పిల్లలు లేరా? దేవుడు ఇస్తానన్నాడు. ఆయన ఎదురు ఒకటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఈయన కాముగా ఉన్నాడు, భార్య ఊరిపోదు కదా. ఇంకెప్పుడు అది గట్టిగా అరిసరికి ఏ భర్తని ఏమవ్వాలండి? ఏమవ్వాలి? కలిసిందే తప్పదు. భార్య కదా, మరి మన నమ్మొచ్చింది భార్య కదా, అంతేగా. భార్య ఏం వచ్చింది? నమ్మొచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భర్త దగ్గరికి వచ్చిందంటే భర్త ఆమెను ఎలా చూడాలి? చాలా బాగా చూసుకోవాలి. అది భర్త బాధ్యత. మరి అదే బాధ్యత అబ్రహాం గారు ఏమంటున్నారంటే, చేసుకోబట్టావా? నీ ఇష్టం అన్నాడు. చేసుకున్న తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. చాలా బాధపడతారు. తర్వాత రాంగ్ స్టెప్ వేయడం వల్ల జరిగే బాధ మన వాక్య పట్ల అది కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఇది ఎక్కడికి మేము తీసుకెళ్లాలనుకుంటున్నా అంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు నువ్వు ఎదురు చూడాలి. ఓకే, ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంది కదా. తర్వాత మళ్ళీ 18వ అధ్యాయానికి వచ్చే ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు దేవదూతలను పంపిస్తారు. ఎక్కడికి? అబ్రహాం గారి దగ్గరికి పంపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, అదే ఆదికాండం అంటే లైన్ గా వస్తుంది. పేజీ నెంబర్ 12, ఆదికాండం పేజీ నెంబర్ 12, 18వ అధ్యాయము 11వ వచనం. అబ్రహామును సారాయిని బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. అంటే సుమారు అప్పటికి 99 సంవత్సరం. ఎవరికి? అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరం అట? 90. అంటే దగ్గరికి వస్తున్నాం. 75వ సంవత్సరం దగ్గర బయలుదేరాం మనం. ఎప్పుడు? ఇందాక 31 క్రితం ఎక్కడ బయలుదేరాం? 75వ సంవత్సరం, ఇంచుమించు 70 నుంచి 75 సంవత్సరం దగ్గరికి బయలుదేరితే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామట? 99వ సంవత్సరం. ఎవరికి? అబ్రహాం గారికి. ఈ 99వ సంవత్సరంలో మళ్ళీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవదూతల ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను మీకు అది మీకు అర్థం కావాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? 9వ వచనం.
వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అతను అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. మీదటికి అంటే ఎప్పటికీ మళ్ళీ ఇదే రోజున సంవత్సరానికి మళ్ళీ వస్తావు నువ్వు చెప్పి. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. అప్పుడు ఏమని చెప్పండి. సారా ఆయన వెనకనుడి గుడారము ద్వారం ముందు నిలుచుండెను. అబ్రహామును సారాయన బహుకాలము గడిపి వృద్ధులై ఉండేవి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది కనుక. స్త్రీ ధర్మము నిలిచిపోయిందంటే ఇక పిల్లలు ఉంటారు. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇది ఎవరు తెలుసు? సారా గారికి తెలుసు. కాబట్టి ఆమె ఏమంటుందంటే ఆ చోట నవ్వుతుంది అనమాట. ఈ అసాధ్యమైన కార్యం ఎలా జరుగుతుంది అంటే ఆమెలో ఉన్న ఆలోచన ఏంటి? ఇది జరగదు. మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో జరిగే పరిస్థితులు బట్టి మన బతుకు ఇంతేనేమో, మన జీవితం ఇంతేనేమో, మనం ఇలాగే ఉంటామేమో, మనం ఇలాగే బతుకుతామేమో, మన అందరూ కూడా ఏదో ఒక నిందలు మోపుతూనే ఉంటారేమో, మన జీవితాలు ఇంతేనేమో. నిజమండి, అలా బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నిన్ను లేదా నీ కథ మొత్తం మార్చేది ఆయన ఏమైనా చేయగలరండి. సారమ్మ గారు అంటున్నారు, నా గర్భము ఉడికిపోయింది. నేను ఆ యొక్క పిండాన్ని మోయగలిగే శక్తి నా గర్భములో లేదు, నా వల్ల కాదు. ఎలా పుడతారండి అని నవ్వడం మొదలు పెట్టింది. అంటే ఏమిలో ఏమి లేదంటే దేవుడు ఇచ్చాడు కానీ అది నెరవేరడానికి అవకాశం లేదు అని నవ్వుతుందట. అప్పుడు వెంటనే వాళ్ళకి అది వినిపించి అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రవశించదనా అని సారా నవ్వలేదా? అర్థమైపోయింది, దేవుడికి అర్థమైపోతుంది కదా. అంటే నేను వృద్ధురాలని, నా యొక్క గర్భం ఉడికిపోయింది, పిల్లలు ఎలా పుడతారు అని అనుకున్నది కదా. అనుకుని నవ్విందామే. ఎక్కడో డేరా చోట నవ్వితే ఎవరికి వినపడిందట? అబ్రహాం గారికి వినపడలే. అబ్రహాము గారేమో వాళ్ళ మాట మీద నిలబడ్డాడు. ఆయన నమ్ముతున్నాడు, రెడీ అంటున్నాడు. ఆయన దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన మాట నేను నమ్ముతున్నానని ఉన్నాడు ఆయన అబ్రహాం గారు. కానీ భార్యకి ఏమైందనంటే నమ్మకోలేదు, అందుకే నవ్వుతున్నారు. ఎందుకంటే అప్పటికే గర్భం ఉడికిపోయింది, అవకాశం లేదు. ఆమె మాట కూడా నిజమే, లోకపరంగా ఆమె మాట కూడా నిజమే, సైన్స్ పరంగా కూడా ఆమె మాట నిజమే. కానీ దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? అక్కడ ఏం మాట్లాడుతుంది చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏ మాట దేవుడు మనకి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం అనుకుంటున్నారో, ఈ బతికి ఇంకేం అనుకుంటున్నారేమో, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేదు, మనం అనుకున్నది వేరు, ఆయన చేసేది వేరు. ఒక్కొక్క సమయాలు అనిపిస్తుంది చాలా మందికి, ఈ జీవితం ఇంతేనా, మార్పు రాదా, నా కన్నీరు ఎవడు చూడట్లేదా, నాకు ఇంతమంది లోకంలో బంధువులు ఉన్నారే, రక్త సంబంధికులు ఉన్నారే, అన్నదమ్ములు ఉన్నారే, అక్క చెల్లెళ్ళు ఉన్నారే, మా బంధువులందరూ బాగున్న వాళ్ళే, కోటీశ్వర్లే, ఒక్కసారి నా వంక చూడలేరా అది బాధ కలుగుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి కొంతమంది. అది ఎవరు చూసినా నీ బాధ ఏం పోదు, వాళ్ళు ఎవరేమనుకున్నా నీ బాధ ఏమీ పోదు.
ఎవరు తీయాలనుకోవాలి? దేవుడే తీయాలనుకోవాలి. ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవుడు నా మనకు మహిమ కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునని అనెను. సారా భయపడి నేను నమ్మలేదని చెప్పగా ఆయన అవును నీవు నమ్మితివనెను. నిశ్చయముగా ఎవరు పుడతారట? కుమారుడు పుడతాడు. కుమారుడు అంటే నిర్ణయ కాలము కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. పౌలు గారు ఎదురు చూశాడు నిర్ణయ కాలం వరకు. మనము కూడా మనకు ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడి వాగ్దానం నెరవేరాలంటే ఒక నిర్ణయ కాలం ఉంది. అది ఈ రోజా, రేపా, ఎల్లుండా, సంవత్సరమా, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చెప్పలేము. కానీ ఒక నిర్ణయ కాలం అనేది ఉంది. మనం అనుకుంటాం ఒక నిర్ణయంలో కూడా జరగాలనుకుంటాం. మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం. మనం ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మా ఓడికి ఉందనుకోండి, పలానా డేట్ లో వాడు జాబ్ వచ్చేయాలి, డబ్బులు సంపాదించేయాలి, అప్పుడు పెళ్లి చేసేస్తామని చెప్పేసి నిర్ణయించుకున్నాం మేము. ఇక దేవుడి నిర్ణయకాలం, దేవుడి నిర్ణయకాలం ఎప్పుడంటే మనకు తెలియదు. ఆయన నిర్ణయకాలంలో అన్ని టక్క 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 జరిగిపోతే దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ జీవితాల్లో మీరు కూడా చూడండి, మనం చాలా విషయాలు ఆలోచించావు. ఎలా జరగాలి ఎలా జరగాలి ఎలా జరగాలి అనుకున్నావు. నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా దేవుడి కార్యాలు ఉంటాయి. ప్రేమ దేవుడు వల్లరా అది మీ కళ్ళారా చూసావు, మా జీవితంలో చూసావు. అనేక మంది అనేక మాటలు మాట్లాడి నిందలు అవమానాలు ఎన్ని వేసినా దేవుడు అవన్నీ పూజండగా మార్చేసాడు. ఒక ఆయన సాగం రాజు గారు అని చుట్టుపేట ఆయన పాట పాడతాడు. నిందలు అవమానాలన్నీ ఎలా ఉంటాయంట? పూజంట్లుగా మారిపోతాయట. ఎస్, అనేక నిందలు అవమానాలు పూజలుగా మారిపోయాయి. మేము నిర్ణయించుకున్న కాలం కాదు, దేవుడు నిర్ణయించుకున్న కాలంలో గొప్ప బహుమానాన్ని ఇంటికి పంపించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అది దేవుడు నిర్ణయం అంటున్నాను నేను. దేవుడు నిర్ణయాలు అలా ఉంటాయి. ఇక్కడ సారమ్మ గారు కంగారు పడిపోయింది. సారమ్మ గారికి దేవుడి వల్ల కూడా కాదనుకుంది. ఖచ్చితంగా చెప్పాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. మరి ఎలా నాయన, ఎలా నాయన? చూడండి, 100వ సంవత్సరానికి వచ్చేసి జాగ్రత్తగా నడుచుకుంది. ఎక్కడికి? ఎవరికి వద్దారు? అబ్రాహాము గారికి 100వ సంవత్సరానికి వచ్చేసాం జాగ్రత్తగా. ఆది కాండము 21వ అధ్యాయం. ఆది కాండము 21వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. ఎవరు దర్శించాడు? ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు. ఆమె దర్శించి యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు చూడ జాగ్రత్తగా వినంటే, మీ జీవితాల్లో మీరు ఏదైతే అనుకున్నారో అది జరగడానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. కంగారు పడొద్దు. ఈరోజు జాబ్ గురించి చాలా మంది చూస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఒక నిర్ణయ కాలం ఉంది, గొప్ప బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నామానికి మంచి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా, లేకపోతే ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నా, లేకపోతే ఇంకా పెళ్లిళ్ళ గురించి ఎదురు చూస్తున్నా. దేవుడు అంటున్నాడు, నువ్వు కంగారు పడవద్దు నాయన, నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలం ముందు దేవుడు గొప్ప బహుమానాలు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ చూడండి, అదే మాట మాట్లాడుతున్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చేసిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఎవరి నిర్ణయ కాలం? ఎస్, మీరు నేను అనుకున్న నిర్ణయ కాలం అవుతాయట్రా? మనం అనుకున్న నిర్ణయ కాలంలో ఏమి కావు, ఏమి చేయలేము. మన వల్ల ఏమి కూడా కాదు. జాగ్రత్తగా మా కుటుంబస్తులు అందరూ ఏం చేయాలి, కొవ్వటి పంపించేసి అప్పులు ఇచ్చామని చెప్పారు.
అది వాళ్ళ నిర్ణయం కాదు. మా ఆవిడ ఏం చేసిందంటే పడుగట్టుగా పిన్ని దగ్గరికి 1,20,000 తీసుకుని అప్పుడు అప్పు మరీ అప్పు చేసి మరీ అప్పు చేసింది మా ఆవిడ నిర్ణయ కాలం ఏంటంటే కోబడ్డీలకు డబ్బులు సంపాదించి అప్పులు ఇచ్చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది ఆమె కోరిక. ఎవరన్నా అంతే. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం డబ్బులు సంపాదించాలి. చాలా మంది అంటూ ఉంటారండి, నాకు ఇరవై మాట ఏంటంటే, మీరు బాగా కోటేశ్వర్లు అయితే మీ పిల్లలు అదృష్టవంతులు అంటారు. అంతే కదా, మన కోటేశ్వర్లు అయ్యామనుకోండి ఎవరు అదృష్టవంతులంట? నేనంటాను, మన భక్తి పనులు అయితే మన పిల్లలు అదృష్టవంతులు. దేవుడు నామాన్ని డబ్బు కాదు. చాలా మంది ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు, మీరు డబ్బులు సంపాదించారనుకోండి మీ పిల్లలు అదృష్టం. ఒకవేళ మనం అప్పులు పాలైపోయానుకోండి మీ పిల్లలు, మన అప్పులు పాలైపోవడానికి మన ధనం తెరవడానికి పిల్లల అదృష్టము పిల్లల దురదృష్టం ఏంటి ఆళ్ళని వీటి నాకు అర్థం కాదు. పిల్లల్ని ఇబ్బంది పడే మాట మాట్లాడడం ఎందుకు? ఇది అందరూ భక్తి ఉండాలి, నువ్వు భక్తులు బతకాలి, దేవుని భక్తి కలిగి ఉండాలి కాదు. నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వేం చేసినా పర్లేదు, కట్టలు లేదా బిల్డింగ్లు సంపాదించేస్తే పిల్లలు అదృష్టవంతుడు. మనం చేస్తే ఆ పాపం ఎవరు పడుతుందట? మన పిల్లలే అనుభవిస్తారు. మళ్ళీ ఇది తెలదు మనకి. డబ్బు ఎలా సంపాదించేవాళ్ళు ముఖ్యం కాదండి, బాగుంటే పిల్లలు అదృష్టవంతులు అవుతారట. మనం పాడు చేసి మోసం సంపాదిస్తే పిల్లలకే అవన్నీ కూడా వస్తాయి. ఈ విషయాల మీద మనం ఎదగవలసింది ఏంటంటే భక్తులు ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈరోజు మాకేమీ లేదు, కానీ మా పిల్లలు అదృష్టవంతులు నేను ఇలిగెత్తి చెప్పగలను. ఎందుకు చెప్పంటారా? ఆ దైవ భక్తిలో బ్రతుకుతున్నారు ప్రేమ దేవుడు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. అది చాలా మనకి చెప్పండి, అది చాలు. దాంతో పాటు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా జీవించాలి ఎవరు నేర్పుతారట? దేవుడే వారికి నేర్పిస్తారు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉంటాడు. ఈ వయసులో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాడు, దేవుడు దాన్ని సరి చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండకూడదు. ఎందుకంటే లోకంలో బయట తిరుగుతున్నప్పుడు లోకం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడే మనం ఏదైనా మాట్లాడుకున్న దైవభక్తి మాటలేరు, ఇంకో మాటలేరు. కానీ బయట దైవభక్తి మాటలు ఎక్కువ ఉండవు, లోకపు మాటలు ఎక్కువ ఉంటాయి. లోకపు మాటలు ఎక్కువ ఉన్నా కూడా దేవుడు వారి దేవదూతల్ని మన పిల్లల చుట్టూ కావులుగా ఉంచుతాడు. ప్రేమ దేవుడు వల్ల ఆ యొక్క భక్తి మనకు ఉండాలి. ఆ భక్తి మన పిల్లలకి నేర్పాలి. అప్పుడు వారి జీవితాలు గొప్పగా ఉంటాయి. ప్రేమ దేవుడు వల్ల ఇక్కడ నిర్ణయ కాలం ముందు దేవుడు ఏం చేశాడు చెప్పమంటారా? నిర్ణయ కాలం ముందు ముసలితనములో అతని కుమారుని కనెను. తర్వాత అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు సారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు కూడా పెట్టేశారట. ఏం పేరట? ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడాయను. ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏండ్ల వాడు. ఎక్కడి నుంచి వచ్చామట? 100 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు కనిపిస్తుంది గంటలో. మనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఒక జీవితంలో దేవుడు నిర్ణయ కాలంలో నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నాడు. ఆ టైం వచ్చింది, ఆ కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉండదు తెలుసా మీకు? చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసు, వీరువారెల్లా నా విషయమే నవ్వుతురని. మరియు సారా పిల్లలకు ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవునామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము గొప్ప విందు చేశాడట. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమైంది చెప్పండి? ఇస్సాకు ద్వారా నెరవేరింది అని ఎదురు చూశాడు. ఎదురు చూడలేదు చెప్పండి. సారా అప్ అండ్ డౌన్ అయ్యింది, కానీ అబ్రహాము నిలకడగా నిలబడిపోయాడు.
ఈ నిలకడగా నిలబడిపోయాడు కాబట్టి దేవుడు వారి జీవితంలో వారికిచ్చిన నిర్ణయ కాలములో ఇస్తానన్న కుమారుణ్ణి అనుగ్రహించను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వీరు కార్యానుకాలమైన సమయం వీరు కూడా ఏమైంది, ప్రాప్తించబడింది. మంచి సమయం అంటాడు అక్కడ. ఏ సమయం అంట? మంచి సమయం. మన జీవితాల్లో, ఇక్కడున్న మీ అందరి జీవితాల్లో కూడా మీరు ఏదైనా అనుకోండి, అది దేవుడికి ఇష్టమైంది అయితే, దేవుడికి నచ్చింది అయితే, దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా మీ కుటుంబాలలో అన్ని ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున్న వాక్యాన్ని తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. నిజమైన నిర్ణయ కాలం తండ్రి, మీరు మా పట్ల ఏదైతే చేయాలనుకున్నారో అది చేయడానికి మీరు నిశ్చయముగా ఉన్నారు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన, ఈ రోజు నీ బిడ్డలు తండ్రి నాయన ఈ మాట విని ఉన్నారు తండ్రి నాయన. ఈ మాటల ప్రకారంగా తండ్రి మన బ్రతుకులు తండ్రి ముందుకు నడిచే బాధ్యతలు, అలాగే నాయన వారి హృదయం పలక మీద భద్రత చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని మీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల వారికి కావాల్సిన దీవులు, వారి బిడ్డల వరకు వారు ఏవైతే ఆలోచిస్తున్నారు తండ్రి అవన్నీ వారి కుటుంబాలు నెరవేరేటట్లుగా మీరు సహాయం దయచేయమని మా కుటుంబంలో రాని యేసుక్రీస్తు వరకు నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు పొందుతున్నారండి. అది లేచి ఉంచుదాము. మా మధ్యలో ఉన్న బావ ప్రసాద్ గారు పాట పాడతారు. పాడుతుండగా కానుకలు వేసుకుంటాం.